మనమందరం గాంధీ కుటుంబం అలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. గాంధీ కుటుంబానికి ఇచ్చే 1000 కోట్లు నీ అయ్యసొమ్మ నీ అబ్బసొమ్మ ఏడికెళ్ళి తెచ్చినవో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు నువ్వు దోపిడీ చేస్తే మరి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానంటున్నావు? అది తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదా? తెలంగాణ ప్రజల చెమట కాదా? ఇక్కడి ప్రజల సొత్తు నువ్వు దోపిడీ చేసి గతంలో నోటుకి దొరికిపోయిన ఓటుకి నోటు కేసులో ఇవాళ 1000 కోట్లు అని చెప్పి ఓపెన్గా చెప్తుంటే మరి బీజేపీ ఏం చేస్తున్నది? కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఏం పీకుతున్నాయని అడుగుతున్నా నేను. ఏం చేస్తున్నారు మీరు? ఇంత ఓపెన్గా ముఖ్యమంత్రి బాహాటంగా గాంధీ కుటుంబానికి 1000 కోట్లైనా సరే తెలంగాణ నుంచి నేను ఇస్తా అంటుంటే బీజేపీ ఏం చేస్తున్నది? మీ ప్రధానమంత్రి చెప్పిండు కదా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని. ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బీజేపీ ఒక రక్షణ కవచంలాగా కాపాడుతున్నదో సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.